వారణాసి ఒకవైపు ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా నిరంతరంగా నివసించబడుతున్న నగరం అంటారు. మరోవైపు ఇక్కడ చనిపోతే మోక్షం వస్తుంది అంటారు. అంటే ఇది జీవితం ఆరంభమా లేక ముగింపా? అసలు వారణాసి అంటే ఏంటి? వారణాసి అనే పేరు 2 నదుల నుంచి వచ్చింది, వరుణ అండ్ అస్సి. ఆ 2 నదుల మధ్య ఉన్న పవిత్ర భూమే వారణాసి. ఇది కేవలం ఒక సిటీ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక వైబ్. ఎందుకు మొదటి సిటీగా అంటారు? వేల ఏండ్ల చరిత్ర ఉంది, వేదాలు, సంస్కృతి, విద్యా కేంద్రాలు. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా జీవిస్తున్న నగరంలో ఒకటి. ఇక్కడ కాలం ఆగిపోయినట్టుగా ఉంటుంది, గల్లీల్లో నడిస్తే చరిత్ర మాట్లాడుతుంది. ఎందుకు చివరి సిటీ అంటారు? ఇక్కడ ఉన్న మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఎప్పుడు ఆగని దహన వాటికలు. ఇక్కడ చివరిగా శ్వాస తీసుకుంటే శివుడు స్వయంగా మోక్షం ఇస్తాడని నమ్మకం. అందుకే చాలా మంది జీవిత అంతంలో ఇక్కడికి వస్తారు. వారణాసి ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది మనకు ఒక ప్రశ్న వేస్తుంది. నీ జీవితం ఎందుకు, చివరికి నువ్వెక్కడికి? అందుకే వారణాసి మొదటి నగరం కూడా, చివరి నగరం కూడా. ఏ ప్లేస్కైనా వెళ్లే ముందు దాని చరిత్ర తెలుసుకోవాలి, ఇప్పుడే ఆ ప్లేస్ మిమ్మల్ని అంగీకరిస్తుంది. అదే రూల్. వారణాసి అయితే మరింత నిజం. ఇది కేవలం ఒక సిటీ కాదు, వేల ఏండ్ల సంస్కృతి. గంగా తీరంలో జీవితం అండ్ మరణం ఒకేసారి కనిపించే స్థలం. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన పుణ్యక్షేత్ర కాశీ విశ్వనాథ టెంపుల్ కూడా ఇక్కడే ఉన్నది. ఉదయం అస్సి ఘాట్లో మొదలయ్యే హారతి సాయంత్రం దశేశ్వర్ మేధ్ ఘాట్లో ముగుస్తుంది. ఇవి కేవలం ఈవెంట్స్ మాత్రమే కాదు, అనుభవాలు. వారణాసి అనేది టూరిస్ట్ స్పాట్ కాదు, మీరు ఇక్కడ ఫీల్ అవ్వాలి. స్టోరీ తెలుసుకొని వెళ్తే కానీ మిమ్మల్ని అడాప్ట్ చేసుకోదు. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ టు కాశీ. వారణాసి వెళ్తే చాలామంది కేవలం 1-2 ఘాట్లు చూసి వచ్చేస్తారు. కానీ అసలు వారణాసి ఆత్మ ఎక్కడుందో తెలుసా? మీరు నిజంగా కాశీని ఫీల్ అవ్వాలి అంటే మీ జర్నీ తప్పనిసరిగా అస్సి ఘాట్ నుండి మొదలై నమో ఘాట్ వరకు వెళ్ళాలి. ఈ వాక్ ఒక సాధారణ వాక్ కాదు, ఇది జీవితం నుంచి మోక్షం వరకు తీసుకెళ్లే ప్రయాణం. మన జర్నీ మొదలవుతుంది పవిత్రమైన అస్సి ఘాట్ వద్ద. ఇక్కడ ఉదయం సూర్యోదయం హారతి చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సన్ రైజ్లో హారతి చేస్తారు. అస్సి ఘాట్ వైబ్ ఏమిటి అంటే ఇది కాశీ గేట్వే లాంటిది. ఇక్కడి నుంచి మీ మైండ్ స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అస్సి నుంచి మీరు వాక్ చేస్తూ వెళ్తే ఒక్కొక్క ఘాట్ ఒక కథ చెప్తుంది. ఇది సాధారణ రోడ్డు కాదు, ఇది వేల సంవత్సరాల చరిత్ర మీద నడిచే వాక్. ప్రతి అడుగులోనూ చరిత్ర చెప్తుంది. ఈ వాక్ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ని చూపిస్తుంది. సత్యవంతుడి రాజా హరిశ్చంద్ర పేరు మీద వచ్చిన ఘాట్. ఇక్కడ కూడా అంత్యక్రియలు జరుగుతాయి. ఇది మణికర్ణిక తర్వాత 2వ క్రిమేషియన్ ఘాట్. కాశీలో 80కి పైగా ఘాట్లున్నాయి. కానీ ప్రతి ఘాట్ వెనక ఒక కథ, ఒక విశ్వాసం, ఒక భావం దాగి ఉంది. కాశీ వచ్చాక గంగా బోట్ జర్నీ చెయ్యకపోతే మీ ట్రిప్ పూర్తి కాదు. నేను కాశీ బోట్ జర్నీ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాను. నిజం చెప్పాలి అంటే వింటర్ టైంలో ఇక్కడికి వస్తే ఈ అనుభవం మరో లెవెల్లో ఉంటుంది. ప్రత్యేకంగా ఉదయం లేదా సాయంత్రం గంగ మీద బోట్ రైడ్ చేస్తే ఘాట్ల వరుసగా కనిపిస్తాయి. గంటల శబ్దాలు, మంత్రనాదాలు, గాలిలో తేలే అగరబత్తి వాసనలు. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పడం కష్టం. ఇదే కాశీ స్పెషల్. మీరు బోట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి కళ్ళతో చూడండి, మనసుతో ఫీల్ అవ్వండి. అప్పుడు మాత్రమే కాశీ మీకు నిజంగా కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు కూడా చెప్తారు, కాశీ అనుభవం జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చెయ్యాలి అని. కాశీలో ఒక ఘాట్, అక్కడ అగ్ని ఎప్పుడూ ఆరదు. అక్కడ రోజులో 100 శవాలు దహనమవుతాయి. ఇక్కడికి వెళ్తే మనిషి అహంకారం ఆగిపోతుంది. అదే మణికర్ణికా ఘాట్, కాశీ హార్ట్. మణికర్ణిక పేరు వెనుక అసలు పురాణం. మణి అంటే ఆభరణం,
కర్ణిక అంటే చెవి. పురాణాల ప్రకారం విష్ణు ఇక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఆనందంలో విష్ణు చెవిలో ఉన్న మణి కుండలో పడింది. ఆ కుండనే మణికర్ణిక కుండం అంటారు. ఇక్కడ శవదహనం అగ్ని శతాబ్దాలుగా ఆగలేదని నమ్మకం. ఈ అగ్ని శివుడి జ్వాలగా భావిస్తారు. ఒక్క శవం పూర్తవ్వగానే అదే అగ్నిలో ఇంకొక శవాన్ని ప్రారంభిస్తాడు. లైఫ్ ఎండ్, నెక్స్ట్ జర్నీ స్టార్ట్. హిందూ తత్వం ప్రకారం జీవితం అంటే జనన మరణ చక్రం. కానీ కాశీలో మరణిస్తే లేదా ఇక్కడ దహనమైతే ఆ చక్రం బ్రేక్ అవుతుందని నమ్మకం. కానీ ఎందుకు? కథ ప్రకారం శివుడు స్వయంగా ఇక్కడ మరణించిన వారి చెవిలో తారక మంత్రం చెప్పి మోక్షం ప్రసాదిస్తాడంట. ఇది నమ్మకం మాత్రమే కాదు, 1000 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసం. ఒకవైపు గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తుంది, ఇంకోవైపు అగ్ని మండుతుంది. పక్కనే కొందరు పూజలు చేస్తున్నారు, మరోవైపు శవయాత్రలు వస్తున్నాయి. ఇక్కడ జీవితం మరణం రెండు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. ఎవ్రీ ఎండింగ్ ఈజ్ ద బిగినింగ్, ఎవ్రీ బిగినింగ్ ఈజ్ ద ఎండింగ్. సో మణికర్ణిక ఘాట్లో ఎండింగ్ అనే అనుకుంటారు, కానీ ఎండింగ్ ఎప్పుడు బిగినింగ్కి ఒక మూల కారణం. కాశీ వస్తే చాలామంది చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా? డైరెక్ట్గా కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళడం. కానీ పురాణాల ప్రకారం కాశీ వచ్చిన వారు ముందుగా దర్శించుకోవాల్సింది కాలభైరవ టెంపుల్, ఆ తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్. ఎందుకు ఇలా చెబుతారు? ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. కాశీకి కాపలాదారుడు ఎవరో తెలుసా? అదే కాలభైరవుడు. పురాణాల్లో కాలభైరవుడిని కాశీ క్షేత్రపాలకుడు, నగర రక్షకుడు, పాప విమోచకుడు అని చెప్పేవాడు. అందుకే ఒక నమ్మకం ఉంది, కాశీ వచ్చిన భక్తులు ముందుగా కాలభైరవుడి అనుమతి తీసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కాలభైరవ దర్శనం లేకుండా కాశీ యాత్ర పూర్తి కాదు అని ఇక్కడ భావిస్తారు. కాశీ విశ్వనాథ టెంపుల్ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శివక్షేత్రంలో ఒక్కటి. ఇది 12 జ్యోతిర్లింగంలో ఒకటి. ఇక్కడ శివుడు స్వయంగా విశ్వనాథుడిగా నివాసం చేస్తున్నాడని నమ్మకం. గంగా నది పక్కనే ఉన్న అరుదైన శివక్షేత్రం. ఇక్కడ ఒక డీప్ బిలీవ్ ఉంది, కాశీ విశ్వనాథుడు దర్శించుకుంటే పాప విమోచనం కలుగుతుంది అని. ఇక్కడ మొత్తం 4 గేట్లు ఉంటాయి. 4 గేట్లో 2 గేట్లు ఉచిత దర్శనం దొరుకుతుంది. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ వస్తే స్పర్శ దర్శనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం, రాత్రి సుమారు 11 గంటల సమయంలో కాశీ విశ్వనాథ టెంపుల్ పరిసరాల్లో శివధామ్ అనే పేరుతో ప్రత్యేక మంగళహారతి పవలింప సేవ జరుగుతుంది. ఇది ఎక్కువగా లోకల్స్కి మాత్రమే తెలుసు. సో మీరు ఎప్పుడైనా విశ్వనాథ టెంపుల్కి వెళ్తే ఈ శివధామ్ని మర్చిపోకుండా చూడండి. 4 గేట్లు ఓపెన్ అవుతాయి ఫ్రీగా. ఉదయం సూర్యుడు గంగ మీద నుంచి లేచే టైంలో వారణాసి వీధుల్లో ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. అది అగరబత్తి వాసన కాదు, పూల వాసన అస్సలే కాదు, అది వేడి వేడిగా వేయిస్తున్న కచోరీ వాసన. పాతకాలంలో కాశీ వచ్చే యాత్రికులకు రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి చేరేవారు. వారికి త్వరగా ఎనర్జీ కావాలి, తక్కువ ఖర్చులో పొట్ట నింపాలి. అప్పుడే స్థానికులు ఒక సింపుల్ కాంబో ఇచ్చారు, స్పెషల్ కచోరీ, తీపి జిలేబీ. कचौरी जलेबी कितना हुआ? कचौड़ी जलेबी है ये सुबह अच्छी चौराहे पे मिलेंगे 8:30 बजे और राजा भैया की दुकान है, बिना लहसुन प्याज की सब्जी है, कचौड़ी जलेबी। और उसके बाद शाम को गंगा आरती मिली अच्छी घाट, वो गंगा आरती का नाम है जानवी सेवा समिति। मैं वहाँ रहता हूँ, गंगा आरती में दमड़ू बजाता हूँ। मालूम है मेरे को। हर हर गंगे। पैसे बोल नहीं बताया आपको? हर हर महादेव, हर हर गंगे। नहीं पैसे बता पैसा 1,40,000 हुआ कचौड़ी। 1,40,000 बस? 12 कचौड़ी 100 ग्राम जलेबी। आपका गाड़ी भी मेरे को दे दो। కాశీ మలయో అంటే స్వీట్ మాత్రమే కాదు, ఇది వింటర్ మ్యాజిక్. మలయో అనేది చాలా లైట్గా ఫామ్గా ఉండే ఒక ప్రత్యేకమైన డిజర్ట్. ఇది ముఖ్యంగా వారణాసిలో చలికాలంలో మాత్రమే దొరుకుతుంది.
చేతిలో తీసుకుంటే గాలిలా ఉంటుంది, నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది. పాతకాలంలో కాశీ మిఠాయి వాళ్ళు ఒక సీక్రెట్ గమనించారు. చలికాలంలో బయట పాలు పెడితే దాని మీద ఒక లైట్ లేయర్ ఫామ్ ఏర్పడేది. ఆ ఐడియా వాళ్ళకి ఒక మంచి ఐడియా ఇచ్చింది ఇప్పుడు మనం తింటున్న మలాయో ఐడియా. కాశీలో ఆలూ టిక్కా టమాటర్ చాట్ అంటే స్ట్రీట్ ఫుడ్ కాదు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈ స్పెషల్ చాట్ ప్రధానంగా వారణాసి వీధుల్లో సాయంత్రం టైంలో హాట్గా దొరుకుతుంది. ఒక్కసారి ట్రై చేస్తే నార్మల్ చాట్ కూడా గుర్తుకే రాదు. ఇది ఒక యూనిక్ బెనారస్ స్టైల్ చాట్, ఆలూ టిక్కా టమాటర్ చాట్, మైండ్ బ్లోయింగ్ కాంబో. బెనారస్ సాయంత్రంలో ఒక మైండ్ బ్లోయింగ్ ఆలూ టిక్కా టమాటర్ చాట్ తింటే అసలు ఆ ఎనర్జీయే వేరే లెవెల్లో ఉంటుంది. బెనారస్ వచ్చాక పాన్ తినకపోతే అది ట్రిప్పే కాదు, అది ట్రైలర్ మాత్రమే. వారణాసి వీధుల్లో ఒక చిన్న పాన్ షాప్ ముందు నిలబడితే ఆ సువాసన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆ ఒక్క పాన్ నోట్లో పెట్టుకుంటే క్షణం ముందు తీపి హిట్ అవుతుంది, తర్వాత సువాసన మైండ్కి ఎక్కుతుంది, చివరిగా ఒక కూల్ ఫ్రెష్ ఫీల్ మొత్తం బాడీకి పాకుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఇది కేవలం పాన్ కాదు, ఇది బెనారస్ కా సిగ్నేచర్, ఇది ట్రిప్ ఫైనల్ ఫుల్ స్టాప్ అని. చాలా మంది ఎందుకు ఇలా అంటారో ఇప్పుడు నాకు అర్థమైంది. బెనారస్ కా పాన్ మూమే నహీ హై, యాదో మే గుల్ జాతీ హై. ఆ ఒక్క బైట్ తీసుకున్న తర్వాత మీరు బెనారస్లో ఉన్న ఫీలింగ్ మీతోనే ఇంటి వరకు వస్తుంది.